ప్రభునందు ప్రియమైన వాళ్ళ, ఇది ఇంటికి వెళ్ళిపోయే సమయం కాబట్టి ఎక్కువసేపు మీతో మాట్లాడడం కానీ క్లుప్తంగా ఒక 10 లేదా 12 నిమిషాలు ఈ నూతన వస్త్రం యొక్క ఔన్నత్యం గురించి తెలియచేసి ముగించాలి అనేటువంటి ఉద్దేశం కలిగి ఉన్నా. దానికంటే ముందుగా ఇంతటి మహద్భాగ్యమును నాకు ఇచ్చినటువంటి సర్వశక్తి కలిగిన దేవునికి, అలాగే ఈస్ట్ మరియు వెస్ట్ ప్యారిష్ల దైవజనులు, కమిటీ సభ్యులైనటువంటి వారికి, సంఘ సభ్యులందరికీ నా పక్షాన, మా గురువులందరి పక్షాన నూతన వత్సర శుభములు దీవెనలు తెలియచేస్తా ఉన్నా అనే మాట తెలియజేయడం. గమనించండి ప్రియులారా, సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు మన దైనందిన జీవితంలో అనేక పనులు అనేటువంటి చేస్తున్నటువంటి వాడుగా ఉంటామంటే, ఆయన చేసినటువంటి 1 లేదా 2 పనులు అనేటువంటి వాటిని క్లుప్తంగా మనము జ్ఞాపకం చేసుకునేటువంటి వారికి ఉంటే, చూడండి ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనంలో ఆయన మాట్లాడుతూ అంటాడు, ఆదియందు దేవుడు భూమిని ఆకాశమును కలగచేశాను అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉంటానని చూడగలం. అంటే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ, సర్వాంతర్యామి అయినటువంటి దేవుడు, సార్వభౌమాధిపత్యం కలిగినటువంటి సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు చేసినటువంటి పని గురించి ఆదికాండ గ్రంథకర్త తెలియజేసినటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆదియందు దేవుడు భూమిని ఆకాశమును కలగజేశాడు అనే మాట తెలియజేయచ్చు ఉండాలని చూడగలం. కేవలం భూమిని ఆకాశమునైనా ఇంకా ఏమైనా కలగజేశాడు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ 1వ అధ్యాయంలో చాలా విషయాలు అనేటువంటి వాటిని తెలియచేస్తూ ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి 21వ వచనంలో ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, మహామత్స్యములను జీవము కలిగి చెల్లించు వాటన్నిటిని ఆయన కలగచేసాను, సృజించాను అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అంత మాత్రమే కాదు కానీ క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ 24వ వచనం వచ్చేసరికి కనుక గమనించినట్లయితే ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, భూమి నుండి ఆయన పశువులను సమస్త జీవరాశిని కలగజేశాను అనేటువంటి మాట తెలియజేయచ్చు ఉంటాను చూడగలం. గమనించండి ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ, దేవుడు ఏమేమి కలగజేశాడు అనేటువంటి దాని గురించి ఇక్కడ గ్రంథకర్త రాస్తూ అంటాడు, భూమిని కలగజేశాడట, ఆకాశమును కలగజేశాడట, సూర్యచంద్ర నక్షత్రాదులు అనేటువంటి వాటిని కలగజేశాడు, మత్స్యములు అనేటువంటి వాటిని కలగజేశాడు, ఆయా జాతులకు సంబంధించినటువంటి పశు పక్షాదులు అనేటువంటి వాటిని, క్రిమి కీటకములు అనేటువంటి వాటిని, మానవుడు అనేటువంటి వాటిని కలగజేశాడు అనేటువంటి మాట తెలియజేయచ్చు ఉంటాను జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ, కలగజేసినటువంటి దేవుడు, అదిగా చూచుచున్నటువంటి దేవుడు అయినటువంటి యెహోవా చేయుచు ఉన్నటువంటి 2వ పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, తాను కలగజేసినటువంటి సృష్టిలో ఉన్నటువంటి సమస్తముతో ఆయా సమయములలో ఆయన మాట్లాడుతూ ఉండటాన్ని మనం మరవకూడదు అనేటువంటి మాటను తెలియచేస్తా ఉన్నా. ఒకానొక దినమున నాదుడైనటువంటి యేసయ్య తన శిష్యులైనటువంటి వారితో కలిసి ఆర్థిక గలిలయ సరస్సు మీద గుండా ప్రయాణం చేయుచున్న సమయంలో, ఆ ప్రయాణం అనేటువంటిది ముందుకు సాగుతున్నటువంటి సమయంలో ఉవ్వెత్తున గాలి వాన అనేటువంటిది ఎగసిపడుచున్నటువంటి సమయంలో శిష్యులైనటువంటి వారు ఎక్కడ ఈ ఇబ్బందికరమైనటువంటి గాలి వాన చేత తమ ప్రాణములు అనేటువంటివి కోల్పోవలసినటువంటి పరిస్థితి అనేటువంటిది ఏర్పడుతుంది అనేటువంటి భయముతో బోధకుడు అనేటువంటి యేసయ్యను లేపుతూ వారు పలికినటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తే, బోధకుడా మేము నశించిపోవచ్చు ఉన్నాము, నీకు చింత లేదా అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉంటాను చూడగలం. గమనించండి ప్రియులారా, ఎప్పుడైతే శిష్యులైనటువంటి వారు ఈ మాట అంటం జరిగిందో, వెంటనే యేసు స్వామి చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆ దోణిలో నిలబడినటువంటి వాడే, నాదుడైనటువంటి యేసయ్య తన కన్నులు ఎర్ర చేసినటువంటి వాడే, ఉవ్వెత్తున ఎగిసిపడుచున్నటువంటి ఆ గాలి వాన అనేటువంటి దాన్ని చూసి గద్దించినటువంటి వాడిగా ఉంటూ ఉంటాను చూడగలం. అంటే ప్రభు అయినటువంటి దేవుడు చేసేటువంటి పని కనుక చూసుకులైతే, సృష్టిని కలగజేయటం మాత్రమే కాదు కానీ సృష్టిని కనుక చూసుకులైతే వాటితో మాట్లాడుతూ వాటిని కనుక చూసుకులైతే నియంత్రించేటువంటి వాడిగా ఉన్నాడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేసాడు. ఒకానొక దినమున అది కలిసితే తన నోటి పొరైనటువంటి యోనా అనేటువంటి ఆయన వెళ్ళవలసినటువంటి మార్గం గుండా వెళ్లకుండా కాని మార్గంలో వెళుచున్నటువంటి విధానం బట్టి గొప్ప పెను తుఫాన్ అనేటువంటిది రేగినటువంటి సమయంలో, ఆ పెను తుఫాన్లో ఆ సముద్రంలో యోనాను విసిరివేయబడవలసినటువంటి పరిస్థితి వచ్చినటువంటి సమయంలో తండ్రి అయినటువంటి దేవుడు చేయించున్నటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, సముద్ర గర్భంలో ఉన్నటువంటి గొప్ప
మత్స్యముతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఓ గొప్పదైనటువంటి మత్స్యమా, ఇప్పుడు నేను ఒక పనిని నీకు ఆదేశిస్తా ఉన్నాను. ఏంటి ఆ పని అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యోనా అనేటువంటి నా ప్రియుడు, నా దాసుడు ఇప్పుడు పడవలోంచి ఓడలోంచి విసిరివేయబడతా ఉన్నాడు. కాబట్టి నువ్వు చేయవలసినటువంటి పని ఏమిటంటే, వాడికి ఎలాంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా పట్టుకోవాలా. నీ గర్భంలో గనక జ్ఞాపకం చేస్తుంటే 3 దినములు సురక్షితంగా ఉంచి అతిగా భద్రపరిచి 3వ దినమున గనక జ్ఞాపకం చేసినట్లయితే సముద్రపు ధరణ నీవు అతన్ని విడిచిపెట్టాలి అనేటువంటి ఆజ్ఞ అనేటువంటిది ఇచ్చినటువంటి వాడిగా ఉండాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేసి, అంటే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ నేను ముగించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఆయన సముద్రాన్ని ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. ఆయన జలచరములు అనేటువంటి వాటిని ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. ఆయన గనక చూసినట్లయితే పశు పక్షాదులు కూడా ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. అందుకే కాకోలములతో ఆయన మాట్లాడుతుంటాడు, ఓ కాకోలములారా, నా దాసుడైనటువంటి ఏలియా అనేటువంటి వాడికి ఉదయమున అస్తమయమున మీరు మాంసమును రొట్టెలను తీసుకుని వెళ్ళాలి అనేటువంటి ఆజ్ఞ పక్షులు అనేటువంటి వాటికి ఇస్తూ ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేస్తాడు. బిలాము అనేటువంటి తన ప్రవక్త అనేటువంటి ఆయన నీతి తప్పి ధనమునకు అమ్ముడుపోయినటువంటి విధానం బట్టి గార్ధమముతో ఆయన మాట్లాడిస్తూ ఉండటాన్ని మనం ఎరిగినటువంటి వారమే అనేటువంటి మాట తెలియజేశాడు. అంటే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ దేవుడు సృష్టిలో ఉన్నటువంటి ప్రతి దానితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ క్రమంలో భాగంగా గనక జ్ఞాపకం చేసుకున్నట్లయితే యెషయా గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనంలో నేను ఇక ముగించేస్తా ఉన్నాను. చూడండి, ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, చదవండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనంలో ఆయన మాట్లాడుతూ అంటాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ సర్వ సృష్టిలో సమస్త జీవరాశితో మాట్లాడుతున్నటువంటి ప్రభు అయినటువంటి దేవుడు, సమస్త సృష్టితో మాట్లాడుతున్నటువంటి ప్రభు అయినటువంటి దేవుడు ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు అనేటువంటిది కనుక గమనించినట్లయితే ఆయన అంటాడు కదా, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము అనేటువంటి మాట తెలియజేయచ్చు ఉంటాను. చూడు ఎందుకు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తుంది. హీ వుడ్ లైక్ టు గివ్ an order to the earth. ఆయన ఈ భూమి అనేటువంటి దానికి ఒక ఆజ్ఞ అనేటువంటి దాన్ని ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన భూమితో మాట్లాడుతూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేయచ్చు ఉంటాను. చూడగలం ఇప్పుడు దాకా మనం కనుక జ్ఞాపకం చేస్తుంటే క్రాకర్స్ చాలా అధికస్తులైతే చక్కగా వెలిగించుకున్నాం. ఒకళ్ళొకళ్ళు కరచలనం చేసుకునేటువంటి వారమే హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అనేటువంటి మాట చెప్పుకునేటువంటి వారుగా ఉంచి ఉంటాను. చూడగలం బై ట్రూ ఆర్థికంగా చూసినట్లయితే 2023 అనేటువంటి మచ్చను చెప్పుకున్నటువంటి వారుగా ఉంచి ఉంటాను. చూడగలం దేవుని మందిరంలోనే ఉన్నాం చాలామంది. వాట్సాప్లు, ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లో ఆయా విధములైనటువంటి స్థితిగతులు కనుక జ్ఞాపకం చేసినట్లయితే మెసేజ్లు అనేటువంటివి ఫార్వర్డ్ చేసేటువంటి వారు కూడా చాలామంది మనకు కనబడుతూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేస్తాం. అంటే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ ఇక్కడ నాకు అర్థం కానిటువంటి ఒక విషయం ఏంటనేటువంటిది కనుక గమనించినట్లయితే మనము బై టు 2023 అని నెడితే ఈ 2023 వెళ్ళిందా లేదే వెల్కమ్ టు 2024 అనే పెద్ద పెద్ద ముగ్గులేసి ఆతగా గనక జ్ఞాపకం చేసినట్లయితే రంగులతో అలంకరించడం వల్ల 24 అనేటువంటిది వచ్చిందా అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తుంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మనము అతిగా చూస్తే ఉత్సవాలు చేయటం బట్టో, లేదంటే అతిగా చూస్తే వెల్కమ్ అని పలకడం బట్టో, లేదంటే బాయ్ అని పలకడం బట్టో 2023 అనేటువంటిది వెళ్ళనే లేదు, అతిగా 24 అనేటువంటిది రాలేదు అనేటువంటి మాట తెలియజేయచ్చు ఉండొచ్చు. అయితే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ మనము ఆహ్వానం పలకకుండా, మనం వీడుకోవాలనే పలకుండా ఎలాగున ఈ 2023 వెళ్ళిపోయింది, ఎలాగున గనక చూసుకులైతే ఈ 2024 అనేటువంటిది వచ్చింది అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకులైతే ఈ యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనంలో ఆయన మాట్లాడుతుంటాడు కదా, ఓ భూమి ఆలకించుము. భూమితో ఆయన మాట్లాడుతున్నాడు, ఓ భూమి ఆలకించుము అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. దాన్నే ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకంలో భక్తులు చక్కని కీర్తనగా రాస్తూ పాడుతూ అంటారు కదా, భూమికి తన ఆజ్ఞను ఈచు. ఏంటట? భూమికి ఆజ్ఞను ఇచ్చేటువంటి వాడు
ఆయన అనేటువంటి మాట తెలియజేయచుండొచ్చు. ఏమి ఆజ్ఞించాడు భూమికి అనేటువంటిది కనుక గమనించుంటే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఓ భూమి, నేను నీకు ఒక ఆజ్ఞ ఇస్తా ఉన్నాను, ఆ ఆజ్ఞను అనుసరించి నువ్వు చేయవలసినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే నీవు నీ చుట్టూ తిరగాల. భూమికి ఆయన ఇచ్చుచున్న ఆజ్ఞ ఏంటి? నీవు నీ చుట్టూ తిరగాల. తిరిగేటువంటి సమయంలో ఎంత సమయం నువ్వు తీసుకోవాలనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే 24 గంటల సమయం తీసుకోవాలా. ఈ 24 గంటల సమయంలో కనుక జ్ఞాపకం చేస్తే ఒకసారి నీ చుట్టూ నువ్వు తిరగాలి అనేటువంటి మచ్చను తెలియచేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అదే సమయంలో అనిచుచున్నటువంటి మరొక ఆజ్ఞ కనుక జ్ఞాపకం చేస్తే, ఓ భూమి, నీవు నీ చుట్టూ 24 గంటలు తిరగడం మాత్రమే కాదు, కానీ నువ్వు చేయవలసినటువంటి మరొక పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే 24 గంటల వ్యవధిలో నీవు నీ చుట్టూ తిరుగుచు నువ్వు చేయాల్సినటువంటి పని కనుక చూసినట్లయితే సూర్యుని చుట్టూ అలాగున తిరిగి రావాలి. సూర్యుని చుట్టూ నువ్వు అలాగున తిరిగి రావాలి. దానికి నేను ఒక కాలాన్ని పెడతా ఉన్నాను, సమయాన్ని పెడతా ఉన్నాను. అది ఎంత అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే 365 రోజులు అనేటువంటి మచ్చను తెలియచేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేస్తూ. అంటే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ, ఇప్పుడు 2024 ఎందుకు వచ్చిందో మనం వెల్కమ్ అన్నామనా, లేదంటే వెళ్ళిపో అంటూ 2023 మనం అందరం కలిసి నెట్టామని అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకులైతే అందరూ బట్టి కాదు అనేటువంటి మాట తెలియజేయచ్చు ఉండవచ్చు. ఎందును బట్టి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకులైతే సర్వోన్నతుడైనటువంటి దేవుడు, సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు, సర్వ సృష్టిని కలగజేసి తన యొక్క కనుసన్నల్లో పరిపాలన చేసేటువంటి దేవుడు భూమికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞను బట్టి గజ గజ వణికిపోతూ భూమి చేయించినటువంటి పని కనుక చూసినట్లయితే తన పని తాను ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా చేయటం బట్ట. ఎందుకు వచ్చింది 2024? భూమి ఒళ్ళు దగ్గర పెట్టుకుని తన పని తాను జాగ్రత్తగా చేయటం బట్టే. చేయటంలో కాస్త అటు ఇటు వెళ్ళింది అనుకోండి, ఏమవుతుంది? భూమికి ఒక కక్ష ఉంది. ఆ కక్షను దాటి కనుక పక్కకు వెళ్ళింది దానికి ఏమవుతుంది? గ్రహాలన్నీ కనుక చూసినట్లయితే క్లాష్ అవుతాయి. అప్పుడు కనుక జ్ఞాపకం చూసినట్లయితే 2024 కాదు కదా, పరదేశం అనేటువంటి పరిస్థితి మనందరికీ ఏర్పడుతుంది అనేటువంటి మాట తెలియజేయచుండాను. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ శ్రేష్టమైనటువంటి దినాన్న మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి పని ఏమి అనేటువంటి కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ 2024 అనేటువంటి ఈ నూతన వత్సరం అనేటువంటిది మనం పొందడానికి గల కారణం ఏంటంటే ఇందులో మన ప్రమేయము ఏమీ లేదు, 0, కనీసం 1 కూడా లేదు. క్రొత్త సంవత్సరం మన ప్రమేయం ఎంత? 0, 1 కూడా లేదు అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉంటాను చూడండి. అయితే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ క్రొత్త సంవత్సరాన్ని బట్టి ప్రభు అయినటువంటి దేవుడు మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. ఏంటి ఆ పాఠం అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకులైతే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ సర్వ సృష్టి నా మాట వింటుంది. యోనా విసిరివేయబడినటువంటి సమయంలో మత్స్యం ఆయన మాట విందా లేదా? గార్ధబం బిలాం విషయంలో ఆయన మాట విందా లేదా? కాకోలంలో ఆయన మాట విన్నవా లేదా? సముద్రం ఆయన మాట విన్నదా లేదా? గాలి ఆయన మాట విన్నదా లేదా? మరి మనము ఆయన వింటున్నామా? ఆయన మాట వింటున్నామా? సర్వ సృష్టి ఆయన మాట వింటుందండి. దౌర్భాగ్యం, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, ఆయాసకరమైనటువంటి దుఃఖకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి ఎంత చక్కగా ఆయన మనల్ని కలగజేసుకున్నాడు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే అకార్డింగ్ టు జెన్సిస్ ఆదికాండము 1:26 ఆయన మాట్లాడుతుంటే మనము మన పోలిక చొప్పున నరుని చేయుదుము. దీని గురించి కీర్తనకారుడు దావీదు 8వ సంకీర్తన మాట్లాడుతుంటాడు కదా, వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావం వానికి కిరీటముగా ధరింపచేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం అనేటువంటిది ఇచ్చి ఉన్నావు అనే వాడు తెలియజేయచుండొచ్చు. ఇన్ని దేవుడిసే దౌర్భాగ్యం ఏంటంటే మనం ఆయన మాట వింటలేదు. అందుకే ఆయన మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తే యెషయా గ్రంథం 1:5 ఆయన అంటాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి పెద్దవాడిని చేస్తుని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఇప్పుడు ఏం చేయమంటారు చెప్పండి?
ఈ నూతన వచనంలో ప్రభు అయినటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ నూతన వచనం మీకు, మీ కుటుంబాలకు, మీ గురుమండలానికి జీవనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, సృష్టిలో ఉన్నటువంటి సమస్య వల్లే మనం ఆయన ఆజ్ఞలకు లోబడాల. సమయలు పిలుస్తా ఉన్నాడు దేవుడు, సమయలు అనగానే సమయలు ఏమన్నాడు, చిత్తము ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్ము అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేస్తూ. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ, ఈ 2023-24 సంవత్సరం కూడా నీకు, నీ కుటుంబానికి, నాకు, నా కుటుంబానికి, మనకు, మన కుటుంబాలకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, ఆరోగ్యకరంగా, ఆనందకరంగా, సమృద్ధికరంగా, సమాధానకరంగా ఉండాలంటే మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే ఆయన మాట వినాలి. ఈ 2024 సంవత్సరంలో మొదటి దినాన ఆయన మనతో చెప్పుచున్నటువంటి ఒకే ఒక్క మాట కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నా మాట వినండి, నా మాట వినండి. వింటే ఏమవుతుంది? అబ్రాము దేవుడు చెప్పిన చందాన ఆయన మాట విని చేశాను. అప్పుడు దేవుడు ఏం చేశాడు? అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా, గనుడిగా హెచ్చించినటువంటి వాడిగా ఉంటాను చూడు. ఈ 2024లో ఆయన మనలను, మన కుటుంబాలను మరింత ఘనంగా హెచ్చించాలనుకుంటున్నాడు. అయితే మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనకు సంబంధం లేనిటువంటి విషయాల గురించి వెల్కమ్ బాయ్ బాయ్ అంటూ పనికి మాలినటువంటి ముచ్చట్లు చెప్పుకుంటూ సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటూ పక్కన పెట్టి మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుడిచ్చినటువంటి సమయాన్ని దేవుని నామ ఘనత కొరకు సంపూర్ణంగా సమర్పించుకుని ఎప్పుడైతే మనం చేసేటువంటి వారుగా ఉంటామో, ముందుకు సాగేటువంటి వారుగా ఉంటాం, అప్పుడు ఈ 2024 సంవత్సరం మనకు, మన గురుమండలాలకు దీవెనకరంగా ఉంటుంది అనే మాట తెలియజేయచుండొచ్చు. అటు దీవెనకరమైనటువంటి వస్త్రంలో మనము ఉల్లసిస్తూ సంతోషము, సమాధానము, ఆరోగ్యంతో ముందుకు సాగుతూ అనేకులను ఆయన తట్టు త్రిప్పేటువంటి వారుగా ఉండగలిగిన సాధనాలుగా మనం ఉండినట్లు ఆత్మదేవుడు సహాయము దయచేయునుగాక. ఆమేన్.